బెట్టింగ్ యాప్స్ ఈడీ ఎంట్రీ, ప్రమోట్ చేసిన 11 మంది పైన ఫోకస్, ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీసే ఛాన్స్. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి. దీని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ 50,000, 1,00,000, కోటి రూపాయల దాకా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కోటిన్నర దాకా ఈ యాప్ల ద్వారా సంపాదించుకున్నారు. దాంట్లో ఈడీ ఎంట్రీ అయింది, వాళ్ళ లావాదేవీలు అయింది, మొత్తం కూడా ఎట్లా చేసిరు అనేటువంటి వాటిపైన పూర్తిగా ఫోకస్ పెట్టి వీళ్ళని ఇప్పటికే 11 మందిని విచారణకు పిలిచిర్రు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోపల నష్టపోయినటువంటి ఒక బాధితుడు కేసు పెట్టడం జరిగింది. యాప్లో కేవలం లక్ బేస్డ్గానే ఉంటుంది. సిస్టమ్ ఆడుతున్న సిస్టమ్ రన్ చేస్తున్నటువంటి ఈ యాప్ లోపల సిస్టమ్ను మించి మన మేధస్సు అయితే పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో 1-2 సార్లు ఇచ్చినట్టు ఇచ్చి మిగతా అన్ని సందర్భాల లోపల డబ్బులు మరి తీసుకుంటూనే ఉంటారు. ఈ యాప్లతోటి నష్టపోయి మొత్తంగా డబ్బులు నష్టపోయి కుటుంబమే ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. పేపర్లలో చూసినాం, వీడియోలలో చూసినాం. ఈ బెట్టింగ్ యాప్లను ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, ఆ బెట్టింగ్ యాప్లను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు, అనుసరించొద్దు, నష్టపోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బెట్టింగ్ యాప్ల పైన అదేవిధంగా ఆ డ్రగ్స్ వాటిని ఉపేక్షించేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వచ్చిన మొదటి లోపలనే చెప్పిండు. దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. చాలామంది వీళ్ళ ఫాలోవర్లు ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి యూట్యూబర్ అవతారం ఎత్తి ఇన్ఫ్లుయెన్సర్లుగా అవతారం ఎత్తిన తర్వాత చాలామంది యువత ఇక వీళ్ళే మనకు మార్గదర్శకం అని చెప్పేసి వీళ్ళని ఫాలో అవుడు, వీళ్ళని చేసి వీళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముడు, దాంతో మొత్తం నష్టపోవుడు. ఆ తర్వాత తల్లిదండ్రులు మందలిస్తారనే అటువంటి ఒక బాధ లోపల వాళ్ళకు వాళ్ళు అఘాయిత్యం చేసుకోవడం, కొద్దిమంది చనిపోవడం, కొద్దిమంది రోడ్డున పాలవ్వడం, కొద్దిమంది ఇంట్లో నుంచి నెట్టేయబడడం, ఇదంతా జరుగుతూ ఉన్నది కేవలం బెట్టింగ్ యాప్ల వల్ల. ఈ జూదం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు, ఖచ్చితంగా నష్టపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చెప్పారో దాదాపుగా 11 మంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది, వాళ్ళకి జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక లావాదేవీల పైన ఆరా తీసేటువంటి ఛాన్స్ కూడా ఉన్నది. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయింది.